విశాఖపట్నం వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ అవకాశం కోసం తాపత్రయపడతారని, అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదని వైవి సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నామని, అయినా కొందరు వినకుండా రాజీనామా చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్లో సీట్ల విషయంలో కానివ్వండి, వేరే పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం, రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని. కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉన్నట్టు చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాకనే చూశాను మీడియా. అయినా ఇటువంటి ఇబ్బంది లేదమ్మా. ఉన్నాయి ఉన్నాయి అది ఇంకా సంఖ్య తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే పనిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మిగతా. గతంలో దాడి వీరభద్రరావును పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారు. కానీ ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ఆయన చంద్రబాబు, నారా లోకేష్ను కలిసి ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని దాడి రత్నాకర్ తెలిపారు. కొంతమందికి చెప్పి నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, అలాగే నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నాన్నగారు దాడి వీరభద్రరావు గారు. విశాఖపట్నం వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకుపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో జనసేన నుంచి అతనికి ఆహ్వానం అందినట్టు, ఇప్పుడు టీడీపీలో చేరనున్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ సుమిత్ర. ఏదైతే అనకాపల్లి జిల్లాలో దాడి వీరభద్రరావు వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు రాజీనామా వైసీపీకి చేశారు. అయితే వైసీపీకి ఇటీవల చేశారంటే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్కి, అలాగే దాడి వీరభద్రకి అంతర్గతంగా కూడా కొన్ని విభేదాల వల్ల ఈ యొక్క రాజీనామా చేశారంటూ కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే దాడి వీరభద్రరావు వైసీపీకి ఎప్పటి నుంచి అయితే వైసీపీ జాయినింగ్ అయ్యారో, జాయినింగ్ అయిన నేపథ్యంలో 2019లో కూడా అనకాపల్లి జిల్లా సీట్ అయితే, ఎమ్మెల్యే సీట్ అయితే దాడి వీరభద్రరావు ఒకటింటా కూడా గుడివాడ అమర్నాథ్కి అయితే కేటాయించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారంగా ఏదో చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఏదైతే దాడి వీరభద్రరావుకి మాట ఇచ్చిన ప్రకారంగా కూడా ఇప్పటి వరకు కూడా కష్టపడ్డాను. అయితే ఇప్పటి వరకు ఎటువంటి పరంగా కూడా పార్టీ నుంచి కానీ, పార్టీ అధిష్టానం నుంచి కానీ ఎటువంటి పరంగా నాకు పట్టించుకోకుండా నన్ను దూరం పెడుతున్నారు పార్టీ అంటూ కూడా దాడి వీరభద్రరావు కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉండడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో గతంలో అయితే దాడి వీరభద్రరావుకి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొంచెం అయితే సంబంధాలు అయితే అంటే వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం కానీ అట్లాగా అయ్యేవి. అయితే దాడి వీరభద్రరావు జనసేన పార్టీలోకి వెళ్తారని ఎటువంటి పరంగా అప్పట్లోనే ఏవైతే వచ్చాయో, అయితే ఇప్పుడు మాత్రం టీడీపీలోకి దాడి వీరభద్రరావు అయితే వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి అయితే రేపు అయితే టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే దాడి వీరభద్రరావుకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు తోటి, అలాగే లోకేష్ తోటి కూడా భేటీ అయ్యి 24 గంటల్లోని మీడియా ముందు ఏ పార్టీలోకి వెళ్తామంటూ కూడా దాడి వీరభద్రరావు అయితే తెలుపుతామంటూ కూడా తెలియజేశారు. మొత్తానికి దాడి వీరభద్రరావు కూడా టీడీపీలోకి చేరుతారంటూ కూడా తెలుస్తుంది
మిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ద అప్డేట్స్.